హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాము కోటప్పకొండ తిరునాళ జరిగింది కదా, శివరాత్రి మహాపర్వదినం రోజు. ఆ శివరాత్రికి ఈ ప్రభ చాలా ఫేమస్ అండి. మన మద్దిరాల నుంచి బయలుదేరుతున్న ఈ ప్రభ మన మద్దిరాల యొక్క మహాప్రభ, గొప్ప ప్రభ, చాలా పెద్ద ఫేమస్ అనమాట. ఇది వాళ్ళలోనే నెంబర్ 1 ప్రభ అండి. ప్రపంచవ్యాప్తంగానే మీరు చూస్తున్నారు ఈ ప్రభని. మీకు చూసే భాగ్యాన్ని నేను కల్పించాను. చాలా 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 ఫేమస్ ప్రభ, మద్దిరాల ప్రభ. దీన్ని ఎంత జాగ్రత్తగా తీసుకుపోతారంటే మనుషులు, అసలు ఎంతమంది, దాదాపుగా 1000 మంది మనుషులు దాని వెనకాల పరిగెత్తుతారండి. చూడండి ముందు ఎలా పట్టుకున్నారు, అలా వెనకాల కూడా పట్టుకొని ఒక రథాన్ని ఈడ్చుకుపోతున్నట్టు ఈడ్చుకుపోతారనమాట. సో ఇంకా చూడండి ముందు ముందు ఇంకా ఏమేమి చూస్తున్నారుగా, హడావుడి గోల అది మామూలు కాదండి. అది ప్రభండి, చాలా గొప్ప ప్రభ. శివరాత్రి పర్వదినం శివయ్యని అలరించడానికి తయారు చేయబడి ఈ ప్రభలంటే మన శివయ్యకి ఎంతో చాలా ప్రీతికరం అండి. ఆయనకి పైనుంచి వాటిని చూసి చాలా సంతృప్తి చెందుతాడట. అది పురాణంలో ఉంది. శివరాత్రి మహాప్రభలు మన కోటప్పకొండలోనే ఇంత పెద్ద ప్రభలు దర్శనం ఇస్తాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. చూడండి ఎంత పెద్ద తాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కట్టారు. ఆ ప్రభను కదిలియటానికే ఎన్ని వేల మంది జనాలు. చూడండి కదిలి ఒక అంగుళం కదలటానికే దాదాపుగా 2-3 గంటలు పడుతుందండి. చూడండి అంత పెద్ద మహాప్రభ. ఇది టీడీపీ ప్రభలండి. ఇక్కడ రకరకాలుగా ఉంటాయి టీడీపీ ప్రభలు. మోస్ట్లీ చాలామంది టీడీపీ వాళ్ళే ఎక్కువ చేస్తుంటారు. అంటే ఎక్కువ పార్టీ వాళ్ళదే ఉంది అక్కడ హవా కాబట్టి. సో వాళ్ళ ప్రభలే ఎక్కువ ఉంటుంటాయండి. మ్యాక్సిమము టీడీపీ ప్రభలే 90% ఉంటాయి. 10% వైఎస్ఆర్సీపీ ప్రభలు ఉంటాయని చెప్తాను. నేనైతే ఎక్కువ శాతం టీడీపీ ప్రభలనే ఎప్పుడు చూస్తూ ఉంటానండి. ఎక్కువ శాతం వైసీపీవి తక్కువ చూస్తూ ఉంటాను అన్నమాట. అందుకే చెప్తున్నాను. ఎన్ని తాళ్ళు చూడండి ఎంతగా లాగుతున్నారు, ఎంత బలంగల్ల మనుషులు లాగుతున్నారు చూడండి. ఆ మహాప్రభ తయారు చేయడానికి దాదాపుగా 3-4 నెలలు పడుతుంది. అంటే ఆ ప్రభ యొక్క కాస్ట్ చాలా ఉంటుందండి. 20 lakhs వరకు తయారవుతుందట. 20 నుంచి అప్ టు 1 crore ప్రభలు కూడా ఉంటాయండి. చూడండి దాన్ని ఈడ్చుకుంటూ తీసుకుపోతున్నారు ఆ మహాప్రభని. చిన్న చిన్నగా కదులుకుంటూ మన శివయ్య కోటప్పకొండ తిరునాళ్ళకు చేరుకోవడానికి దాదాపుగా ఒక 1 day పడుతుంది. 1 day కాకపోయినా ట్రాఫిక్ లేకపోతే హాఫ్ డేలో వెళ్ళిపోవచ్చు. అదంతా దైవాధీనం అన్నమాట. చూడండి ఎంత బాగుందో. అక్కడి నుంచి వస్తుంది ఇంకొక టీడీపీ ప్రభ, డంగ్ 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 అనుకుంటూ వస్తుంది చూడండి. అక్కడ పక్కన ఆ ప్రభకి ఇటు పక్కల మనుషులు దాని ముందు ఒక ట్రాక్టర్ లాగా తీసుకుపోతారు. దాంట్లో డ్యాన్స్ పార్టీ పిల్లలు ఉంటారు. ఆ డ్యాన్స్ పార్టీ వాళ్ళు డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. ఈ ప్రభని అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి అక్కడ వచ్చే పబ్లిక్. ఇది చూడండి మహాశివరాత్రికి ఆయన టీడీపీ ప్రభ. ఇది కూడా రామారావు గారి బొమ్మ పెడతారండి ఎక్కువ వీళ్ళు టీడీపీ ప్రభల వాళ్ళు. చూడండి ఇది కూడా వస్తుంది, చిలకలూరిపేట నుంచి వస్తుంది ఈ టీడీపీ ప్రభ. చూడండి ఇది కూడా పెద్ద ప్రభ ఒక రకంగా, దానంతది కాదు కానీ ఒక రకంగా ఇది కూడా బాగానే ఉంది ప్రభ. చూడండి ఏ ప్రభల టీడీ ప్రభలైనా రామారావు వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ లేకుండా ఉండవండి ఆ ప్రభల్లో. ఎక్కడైనా నాకు తెలియకడుగుతా ఒక విషయం, మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో నాకు. ఇది శివరాత్రి కదా, శివుడి ఫోటోలు పెట్టుకుంటే బాగుంటుంది కానీ చనిపోయిన వాళ్ళ ఫోటోలు ప్రభల మీద ఎందుకు అని నాకు అనిపించింది. కానీ అది నా ఆలోచన మాత్రమే. కానీ మీ ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు. సో నేనేమైనా తప్పకుండా క్షమించండి. ఎందుకంటే ఆ శివయ్య దగ్గరికి వెళ్తున్న ప్రభకి శివయ్య యొక్క భక్తి చిత్రాలతో అలరిస్తే బాగుండేది. కానీ ఎంత పెద్ద మహానాయకుడైనా కానీ దేవుడే ఆయన కూడా కాదంటలా. కానీ పద్దాకులు వాళ్ళ ఫోటోలే పెట్టుకుంటే ఇది ఒక పార్టీ ప్రభలాగా అయిపోతుంది. కానీ ఏదో దేవుడి దగ్గరికి తీసుకుపోతున్న భక్తి భావన నాకు ఒకసారి కలగదండి. సో అది నా ఒపీనియన్. ఇది చూడండి ఇక్కడ అటు చెట్టు పెట్టుకొని ముందు అటు పక్క మధ్యలో కూర్చొని ధూమ్ ధామ్ చేసుకుంటూ పోతున్నారు. ఈ ప్రభ కూడా చాలా చాలా పెద్ద ప్రభ అన్నమాట. ఇది కూడా చూడండి ఎంతమంది లాక్కపోతున్నారో ఒక రథాన్ని లాక్కపోయినట్టు. చూడండి వెనకాల ఒక ట్రాలీ, ఒక ట్రక్కు.
చూడండి ప్రభ కూడా అది అక్కడ పక్కన కరెంటు వైర్లు ఉంటాయి, కరెంటు స్తంభాలు, వీటినన్నిటిని దాటుకొని పోవటానికి వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయండి. నిజంగా చెప్తున్నా, అది ప్రత్యక్షంగా చూసినాను కాబట్టి చెప్తున్నా. ఆ టైంలో అక్కడ ఆ ప్రదేశాల్లో కరెంటు కూడా ఉండవండి. ఏ స్తంభంలోనూ కరెంట్ ఉండదు. తెలుసుగా కరెంట్ ఉంటే ఏమైద్దో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అందుకే కరెంట్ అనేది అస్సలు ఉంచరండి ఆ సిచ్యువేషన్, ఆ ఏరియాలో, ఆ ప్రభలు పోయే ఏరియాలో కరెంట్ అనేది అస్సలు మచ్చుకు కూడా ఉంచరు. ఎందుకంటే అంత పెద్దగా ఉంటాయి కదా ప్రభలు. ఆ ప్రభలు పోవటానికి మధ్యలో కరెంటు వైర్లు కూడా అడ్డం వస్తుంటే వాటిని తొలగించుకొని పోతూ ఉండాలన్నమాట. ఒక్కొక్కరు చూసుకుంటూ పోవాలి. సో ఆ రోజు మాత్రం శివయ్యకి మాత్రం చాలా పర్వదినం అనే చెప్తాను నేనైతే. ఇది కూడా చూడండి ఎంత ముందుకు పోయిందో ఈ ప్రభ. ఇప్పుడిప్పుడే పోతుంది. బొప్పుడి ప్రభే కదులుతుంది ఇది చూడండి. సారీ, మధ్యరాల ప్రభేనండి ఇది. కదులుకుంటూ అక్కడ దాకా వచ్చిందనమాట. చూడండి. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. బాయ్.